ఓం శ్రీ మాత్రే నమః. ఇవాళ మనం వచ్చేసి బెంగళూరులో ఉన్న బనశంకరి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము. సో ఈ గుడి వచ్చేసి సిల్క్ బోర్డ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 6-7 కిలోమీటర్స్ అంత ఉందన్నమాట. సో మేమైతే వైట్ ఫీల్డ్ నుంచి డైరెక్ట్గా క్యాబ్లో వచ్చేసాము బనశంకరి అమ్మవారి గుడికి. సో ఈ గుడి వచ్చేసి శక్తిపీఠం అంట, ఇక్కడ చాలామంది చెప్తున్నారు. మరియు ఇక్కడ ట్యూస్డే, ఫ్రైడే, సండే హెవీ క్రౌడ్ అయితే ఉంటుందని చెప్పారనమాట. మీరు కనుక ఇక్కడ దర్శనం చేసుకోవాలనుకుంటే ఫ్రీ దర్శనం ఉంది, మళ్ళీ 50 రూపీస్ దర్శనం ఉంది. అభిషేకం కానీ ఏమైనా సేవలు చేసుకోవాలంటే కనుక మినిమం 1 డే ముందు అయితే టికెట్ తీసుకోవాలని చెప్పారు. సో గుడి అయితే ఇది అనమాట. సో లోపలైతే రికార్డ్ చేయనీరు, నేను ఏమన్నా కుదిరితే ఒక చిన్న బిట్ అయితే తీసి పెడతాను. అమ్మవారి దర్శనం అయిపోయింది, బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ శాకాంబరి దేవి అమ్మవారు, మళ్ళీ పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంది. సో ఈ 2 గుళ్ళు కూడా మనం దర్శనం చేసుకొని వెళ్తాం. మనం వచ్చేసి రాగిగుద్ద శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గరికి వచ్చేసాము. సో లోపలికి వెళ్ళి స్వామిని అయితే దర్శించుకున్నాం. ఈ గుడి గురించి కానీ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కానీ నేను కామెంట్స్లో పెడతాను. ఈ గుడి చూడండి ఎంత చాలా బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి హనుమాన దార అంట, ఒక చిన్న ఫౌంటైన్ లాగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్కి ఇలా వెళ్ళాలి, ఇక్కడ కాళ్ళు కడుక్కోవాలన్నమాట. వచ్చేసి టెంపుల్ ఇదన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాం కదండి, అది మెయిన్ టెంపుల్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి అన్నపూర్ణాదేవి మరియు మహాగణపతి స్వామి అమ్మవారు ముగ్గురిని దర్శనం చేసుకున్నాం అనమాట. సో అక్కడ మనము రైస్ సేవ అని ఉంది, చూసాం కదా ఇందాక. సో రైస్ సేవ చేసేటప్పుడు ఏంటంటే మనకి 10 రూపీస్ to 1000 రూపీస్ మనం ఏమైనా అమౌంట్ డొనేట్ చేయొచ్చు. సో డొనేట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు మనకి రైస్ ఇస్తారు. ఆ రైస్ని అమ్మవారి అన్నపూర్ణాదేవి పాదాల దగ్గర మనము సమర్పించేసి రావాలన్నమాట. దాన్ని నెక్స్ట్ డే ప్రసాదం కోసం వాడతారండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనము రాగిగుద్ద ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళిపోదాం. లేదనమాట, ఇక్కడ వీడియో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. సో తర్వాత చెప్తాను. సో సోమవారం అయితే మనం దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని బయటకు వచ్చామన్నమాట. మనం అన్నదానం కోసం మనం డబ్బులు డొనేట్ చేసాం కాబట్టి మనకి స్పెషల్గా పక్కన ప్రసాదం కలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ప్రసాదం కౌంటర్లో ప్రసాదాలు కూడా కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చామన్నమాట. సో లోపల గుడిలో 3 దేవుళ్ళు ఉన్నారు మొత్తము. ఒకటి నవగ్రహాల గుడి, మళ్ళీ మెయిన్ ఆంజనేయ స్వామి గుడి, పక్కన వచ్చేసి నారాయణమూర్తి గుడి కూడా ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి శివుడి గుడి కూడా ఉందన్నమాట. సో టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనము హనుమాన్ దార దగ్గరికి కూడా వచ్చేసాము. సో కాసేపు టైం అయితే స్పెండ్ చేసి మనం ఇంకా వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనం వచ్చేసి సాయిబాబా గుడికి అయితే వచ్చామన్నమాట. సో ఇప్పుడే మనది దర్శనం అయిపోయింది. మధ్యాహ్నం 1 గంటకి ఈ గుడి అయితే మూసేస్తారు. సో జస్ట్ మనం అలా దర్శనం చేసేసుకున్నాము. నెక్స్ట్ గుడి అయితే తలుపులు మూసేస్తారనమాట. చూడండి లొకేషన్ అంతా పీస్ఫుల్గా ఉంది. అసలు ఇలాంటి చోట ఇల్లు కట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.